ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అట్టహాసంగా నిర్వహించారు. దాదాపు 2 గంటలకు ముందు నుండే ఆయన నివాసం ఉండే డీకే ఎన్క్లేవ్ వద్దకు వందలాది మంది టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు డీజేఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు కాగానే కుటుంబ సభ్యులతో కలిసి పక్కనే ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తన సతీమణి దామచర్ల నాగ సత్యలత, పెద్ద కుమార్తె అనీష లక్ష్మి, అక్క మాధవి, బావ రవిల సమక్షంలో ముందుగా దామచర్ల జనార్దన్ రావు పుట్టినరోజు కేక్ కట్ చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు కేకులు తీసుకువచ్చి దామచర్ల జనార్దన్ రావుతో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నగరంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో వచ్చి దామచర్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసెఫ్ కుమారులతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీకే ఎన్క్లేవ్ లోని ప్రాంగణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో చేరుకుని తమ అభిమాన నాయకుడు దామచర్ల జనార్దన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేకులు కట్ చేయించారు, శాలవాలతో సత్కరించారు, పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దామచర్ల జనార్దన్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీడీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, నగరాధ్యక్షులు బండారు మదన్, లింగంగుంట సొసైటీ చైర్మన్ నలమోతు బాలగంగాధర్, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసులు, నాయకులు మక్కిన శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, మండవ మురళీకృష్ణ, గుర్రాల రాజ్ విమల్, దాయినేని ధర్మ, రఘుపతిరావు, శ్రీ హర్షిణి విద్యా సంస్థల చైర్మన్ గోరింట్ల రవికుమార్, పిల్లుట్ల సుధాకర్, తెలుగు మహిళా నాయకురాలు కామరాజుగడ్డ కుసుమకుమారి, పసుపులేటి సునీత, కొక్కిలిగడ్డ లక్ష్మి, నాలం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.